ఈరోజు ఉదయాన్నే లేచారత్తయ్య గారు. అమూల్య, నీవల్లే ఈరోజు వాడిలో కొత్త మార్పును చూస్తున్నానమ్మా. ఈ ఆకారం గల ముద్రున్న మనిషి ఎవరు? తను ఎక్కడుంటాడో ఎలాగైనా పట్టుకోవాలి ఐశ్వర్య. ఈ ఆకారం గల ముద్ర ఎవరిపైన ఉంటుంది ఉదయ్? నాగరాజా, నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుసుగాని మీ ఫ్రెండ్కే తన గురించి తనకింకా తెలీదు. మన ముగ్గురం తన కోసమే ఉన్నామని అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుంది మిత్రమా? మిత్రమా, నేను ధ్యానం చేసుకోవాలి. నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఈ ఇంట్లో దేవుడి గంట మోగని రోజే లేదు. నీ పూజల ఫలితమో ఏమో తెలీదు కాని నువ్వొచ్చిన దగ్గర్నుంచి ఈ ఇంటి వాతావరణమే మారిపోయిందమ్మా. నా కొడుకు గురించి నాకెప్పుడూ దిగులుండేది. కాని నువ్వొచ్చిన దగ్గర్నుంచి హాయిగా గుండెలపైన చెయ్యి వేసుకుని పడుకోగలుగుతున్నానమ్మా. ఇదిగో, నీ అల్లరేమైనా ఉంటే మీ ఫ్రెండ్ దగ్గర చూపించుకో. నన్ను కాసేపు ధ్యానం చేసుకోనివ్వు. మిత్రమా, అమ్మొస్తుంది. వెళ్ళు వెళ్ళు. సంతోష్, ఏంటమ్మా? నువ్వు పుట్టినప్పట్నుంచి వీపు మీద ఉన్న ఈ మచ్చని చూస్తూనే ఉన్నాను. ఎంతమంది పంతుళ్ళని పెద్దవాళ్ళని అడిగినా దీని రహస్యమేంటో ఎవ్వరికీ అంతు చిక్కలేదు. ఈ మచ్చ నీ వీపుపైన మాత్రమే ఎందుకుందో, నువ్వందరి పిల్లల్లా కాకుండా ఇలా ధ్యానంలో ఎందుకుంటున్నావో నాకెప్పుడూ అర్థంగాని ప్రశ్నే. అమ్మా, భగవంతుడి సృష్టిలో ప్రతి పుట్టుకకి ఒక పరమార్థముంటుంది. నా వీపుపైన ఉన్న ఈ మచ్చ వెనుక కూడా ఒక పరమార్థం ఉండే ఉంటుంది. నిన్నిలా చూసి గర్వపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు సంతోష్. నా బిడ్డ అనుకొని ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకోవాలో లేక యోగిగా ఉన్న నీకు రెండు చేతులెత్తి నమస్కరించాలో తెలియడం లేదమ్మా. సరే, ఇంతకీ నేనిక్కడికి ఎందుకొచ్చానంటే మీ వదిలే ఎగ్జామ్స్ రాయలేకపోయానన్న దిగుల్తో ఒకటే పూజలు వ్రతాలు చేస్తూ కూర్చుంది. తనని అలా చూస్తుంటే ఏమైపోతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఈ ఇంట్లో నువ్వు తను చెప్తేనే వింటావు, తను కూడా నువ్వు చెప్తేనే వింటుంది. నువ్వు తనకి చెప్పి పూజలు ఆపించు సంతోష్.
అలాగే అమ్మా. అమ్మా అమూల్య, అత్తయ్య గారండి, అత్తయ్య గారండి, ఏం జరిగింది? అయ్యో, ఆ కన్నీళ్ళేంటండి? వయసులో నీకంటే పెద్దదాన్నైనా నీ చేతులు పట్టుకుంటున్నాను. నీ రుణం నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా. అత్తయ్య గారు, మీరలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. అసలేంటిదంతా? ఏంటని అడుగుతావేంటమ్మా? నా జీవితంలో ఎప్పుడూ నా కొడుకుని ఇలా చూస్తానన్న ఆశ ఉండేది కాదు. వాడు 2 రోజుల నుంచి మందు సిగరెట్ మానేశాడు. ఉదయాన్న లేస్తున్నాడు, యోగా చేసుకుంటున్నాడు. ఒక తల్లిగా నా కొడుకుని చూసుకుంటుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇన్నేళ్లలో వాడి చెడు అలవాట్లని మాన్పించడానికి చెయ్యని ప్రయత్నమూ లేదు, మొక్కని గుడంటూ లేదు. నువ్వేం చేశావో తెలీదు. నీ వల్ల వాడు మొత్తం వదిలేశాడు. నాకంటే నువ్వు చిన్నదానివైనా ఈరోజు ఒక తల్లిగా నేను చేయలేని పని నువ్వు చేసావమ్మా. నీకు చేతులెత్తి నమస్కారం చేయకుండా ఉండలేకపోతున్నాను. ఏంటత్తయ్య గారు, మీలాంటి వాళ్ళు చేయాల్సిన పనేనా ఇది? చేతులెత్తి దండం పెట్టాల్సింది మీరు కాదు, నేను. మీ ఆస్తులు అంతస్తులకు ఒక రామకృష్ణ అనే మధ్యతరగతి వ్యక్తి కూతురుని చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మారుడు తల్లిగా మా పిన్ని ఎన్నో నూరిపోసినా ఆవిడ మాటల్ని కాదని నన్ను కోడలిగా మీ ఇంటికి తెచ్చుకున్నారు. అలాంటి నన్ను ఒక కోడలిగా కాకుండా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. నాకు జ్వరం వస్తే మీరేడ్చారు, నాకు ఆకలేస్తుంటే మీరన్నం తినిపించారు. మీరు నన్ను అత్తయ్యలా కాకుండా అమ్మలా ఆదరించారు. ఈ రోజుల్లో మీలాగా అమ్మలాంటి అత్తగారు ఎంతమంది కోడలకు దొరుకుతున్నారు చెప్పండి? ఎవ్వరికీ దొరకని అదృష్టం నాకు దొరికింది. కోడలి కోసం కంగారు పడే అత్తని, కోడలి కోసం కంట తడి పెట్టే అత్తని చాలా తక్కువ మందిని చూస్తాం. మీలాంటి అత్తగారు దొరకడం ఏ కోడలైనా అదృష్టంగా భావిస్తుంది. అయినా నేనేం చేశానని? చిన్న మాట సాయం చేశాను. భార్తు గారు మందు మానేలేరా అని చిన్న పందెం కాశాను. మీరు నాకు చేసిన దాంట్లో నేను మీకు చేసింది పెద్దదేమీ కాదు. మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు చాలా ఇచ్చారు. పైగా నేను ఇంత చిన్న విషయంలో చొరవ చూపించకపోతే నాకు సంతృప్తి ఉండదు అత్తయ్య గారు. నువ్వు ఎన్నైనా చెప్పు అమూల్య, నువ్వు చేసిన సహాయం మాత్రం నేను ఎప్పటికీ తీర్చలేనిది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముగ్గురం కలిసి భోంచేద్దాం. త్వరగా వచ్చేయమ్మా.
మా అమ్మ సెంటిమెంట్తో చస్తున్నాను. అసలు ఏంటి ఈ గోలా? చివరికి వాడు యోగాసనాలు వేసుకునే స్థితికొచ్చేశాడు. ఏదో ఒకటి చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. నాకు తెలుసు అమ్మాయి గారు, మీరు నన్నిలా అడుగుతారని. అందుకే మీకోసం నేను చాక్లెట్స్ తెచ్చాను. ఇప్పుడు చాక్లెట్స్ పంచుకునే సిచ్యువేషన్ మనది. అమ్మాయి గారు, ఈ చాక్లెట్స్ అంటే మనం తినే చాక్లెట్స్ కాదు, ఆల్కహాల్ చాక్లెట్స్. ఆల్కహాల్ చాక్లెట్సా? షో, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదే. ఇది తింటే ఆల్కహాల్ తాగినట్టే కిక్కొస్తుంది, మందు వాసన కూడా వస్తుంది. పైగా మందు సిగరెట్ అలవాటు లేని వాళ్లకు కూడా ఇట్టే అలవాటు చేయొచ్చు. అంతే కదా? అవునమ్మాయి గారు. వెరీ గుడ్. దీంతో మా తమ్ముణ్ణి ఆడుకుంటాను. నువ్విక్కడే ఉండు. చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అమూల్య పెట్టుంటుంది. రామ్మా, కూర్చో. రే పార్దు, ఆకలేస్తుందిరా, త్వరగా కిందికి రా. వస్తున్నానమ్మా. పార్దు గారు, త్వరగా రండి. ఈరోజు మీరు నేను కలిసి భోజనం చేయాలంటున్నారు అత్తయ్య గారు. అవును, వదిన గారు భోంచేశారు అత్తయ్య గారు? అదింతసేపు తినకుండా ఉంటుందా? ముందు మీరిద్దరు భోంచేయండమ్మా. రే పార్దు, త్వరగా రారా. వస్తున్నానమ్మా.
అన్నం వడ్డించు. అమ్మా అన్నం వడ్డించు. గారు ఏంటి అలా చూస్తున్నారు ఇద్దరు? ఏ అమూల్య, ఏముంది నా మొహంలో? మీరు తాగారా? ఏయ్, నేను తాగడం ఏంటి? నిన్నటి నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. అయినా ఉదయం నువ్వే కదా నాకు యోగాసనాలు కూడా నేర్పించా. అత్తయ్య గారు, ఏదో జరిగింది. ఇంకా జరగడానికి ఏముంటుందమ్మా? వీడు తాగాడు. అమ్మా, నేను తాగలేదమ్మా, నీ మీదొట్టు. ఛీ, ఇంక నువ్వు నాతో మాట్లాడుకురా. అమూల్య, నేను తాగలేదు అమూల్య. మీ దగ్గర నుంచి వాసన కూడా వస్తోంది పార్థు గారు. అయ్యో, నేను తాగలేదని చెప్తుంటే నమ్మరేంటి? మీరు మోసం చేసింది నన్ను కాదు పార్థు గారు, నా నమ్మకాన్ని. మీరు గెలిచి నన్ను కూడా గెలిపిస్తారనుకున్నాను, కానీ మీరు ఓడిపోయి నన్ను కూడా ఓడించారు. ఈరోజు మీ అమ్మగారిని నన్ను ఎంతో ఏడిపించారు పార్థు గారు. మీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాం, మీరు మారతారనుకున్నాం. మీరు నన్ను మోసం చేశారు పార్థు గారు. మారినట్టు నటించి తాగొచ్చారా? కడుపు నిండిపోయింది పార్థు గారు. చాలా థ్యాంక్స్. అమూల్య, ఏదో జరిగింది. లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను మందు తాగలేదు. సంతోష్, 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 పాలు తీసుకో.
వదలండి, వదిలిపెట్టండి. అయ్యో వాణ్ణేం చేయకండి. నన్ను వదలండి, వదిలిపెట్టండి. వద్దు, వాడు నా కోసం కొండలు కోనలు దాటుకుని వచ్చాడ్రా. రే రే వాణ్ణేం చేయకండి. రే వదిలిపెట్టండి. నన్నేం చేయకండి, వదిలిపెట్టండి. సమరశేఖర